హాయ్, వెల్కమ్ టు శ్రీరామ్ అకాడమీ. నేను మీ రాము సార్. ఏప్రిల్ 5వ తారీఖున ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగనుంది. సో ఎగ్జామ్ రాయు విద్యార్థులు ఎగ్జామ్ హాల్కి ఏమేమి తీసుకెళ్ళాలి, హాల్ టికెట్స్లో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంది, దాన్ని ఎలా ఫిలప్ చేయాలి, ఓఎంఆర్ షీట్స్ ఎలా రాయాలి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ముందుగా ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయి విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఈ విధంగా హాల్ టికెట్ రావడం జరుగుతుంది. సో హాల్ టికెట్స్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మీవేనా కాదా అనేది క్లారిటీగా చెక్ చేసుకోండి. ఫోటో క్లారిటీగా ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ టెస్ట్ డీటెయిల్స్ ఎగ్జామినేషన్ అనేది 5/4/2025 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు జరుగుతుంది. 2:30 గంటల సేపు ఎగ్జామ్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్కి ఇక్కడ రిపోర్టింగ్ టైం ఇవ్వడం జరిగింది 12 o'clock. ఖచ్చితంగా 12 o'clockకి మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. 1:30కి ఎగ్జామ్ హాల్ గేట్ అనేది మూయడం జరుగుతుంది. తర్వాత మీరు ఎంత బతికినాడినా తీయడం అనేది జరుగుతుంది. కాబట్టి 1:30 లోపల ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ సెంటర్స్ లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ వచ్చింది ఏంటి అనేది ఇక్కడ టెస్ట్ సెంటర్ కోడ్ అండ్ నేమ్ ఉంటుంది. మీకు గూగుల్ తెలియకపోతే గూగుల్ మ్యాప్లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా అడ్రస్ అనేది దొరకడం జరుగుతుంది. లేదా ముందు రోజే వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ని మీరు చెక్ చేసుకోగలరు. ఓకే, సో ఇక్కడ మెయిన్ మనకి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఇది ఎగ్జామ్కి వెళ్ళే ముందల మనం ఫిలప్ చేసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ ఏం రాయాలి అంటే ఐ అంటే స్టూడెంట్ పేరు రాయాలండి. ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్ రాస్తుందో ఆ స్టూడెంట్ పేరు ఇక్కడ ఐ, స్టూడెంట్ నేమ్, రెసిడెన్స్ ఆఫ్ మీరు ఏ ఊరైతే ఆ ఊరు పేరు, జిల్లా పేరు రాస్తే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ ఫోటో మనం అప్లోడ్ చేసేటప్పుడు, ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఏదైతే ఫోటో అటెస్ట్ చేశారో అదే ఫోటోను ఇక్కడ మీరు అటెస్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ క్యాండిడేట్ యొక్క లెఫ్ట్ థంబ్ని మీరు ఇక్కడ వేసుకొని తీసుకొని వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ పేరెంట్ సిగ్నేచర్, తండ్రి కానీ తల్లి కానీ సంతకం ఇక్కడ చేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ అని ఉంది. ఇక్కడ మీరు ఎవ్వరు సంతకం చేయొద్దు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ ముందల ఇక్కడ సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. అంటే ఇది ఒక్క కాలం తప్ప మిగతా కాలమ్స్ అన్ని మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందల ఫిలప్ చేసుకొని వెళ్ళాలి. మరొకసారి చెప్తాను చూడండి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్, ఇక్కడ మీ ఊరు డిస్ట్రిక్ట్ నేమ్, నెక్స్ట్ ఇక్కడ మనం అప్లై చేసేటప్పుడు ఏదైతే ఫోటో ఇచ్చామో అదే ఫోటోని ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ యొక్క లెఫ్ట్ థంబ్ వేయవలసి ఉంటుంది. ఇక్కడ పేరెంట్ సిగ్నేచర్, తండ్రి కానీ తల్లి కానీ సిగ్నేచరు చేయవలసి ఉంటుంది. సో ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని ఫిలప్ చేసుకొని హాల్ టికెట్ మరియు ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు, 2 బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ని మరియు ట్రాన్స్పరెంట్ ప్యాడ్ని తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. సో చిన్న వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి. ఇవన్నీ తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి 12 o'clock లోపల వెళ్ళండి. ఓకే, ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఓఎంఆర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ ఇన్విజిలేటర్ ఖచ్చితంగా మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. ఇన్విజిలేటర్ ఏదైతే చెప్తుందో ఆ ఇన్స్ట్రక్షన్స్ని మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే, సో హాల్ టికెట్ ఎలా ఫిలప్ చేయాలనేది తెలుసుకుందాం. సో మీకు హాల్ టికెట్లో రోల్ నెంబర్ అని ఉంటుంది, 10 digit నెంబర్ రోల్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ వేయండి. చూడండి, 1 2 11 0 1 0 3 9 2. సో దీన్ని ఇక్కడ ఇచ్చిన నెంబర్ ప్రకారం ఇక్కడ మనం బబ్లింగ్ చేయడం జరుగుతుంది. సో బబ్లింగ్ జాగ్రత్తగా ఏ నెంబర్ అయితే ఉందో ఇక్కడ 0 to 9 నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్లో మనకు ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో అక్కడే మనము బబ్లింగ్ చేయవలసి ఉంటుంది. సో 1
1. సో 0 కింద ఉంటుంది, 0 1 0 3 9 2. సో ఈ విధంగా మనం హాల్ టికెట్లో ఉన్న రోల్ నెంబర్ని వేసి ఈ విధంగా ఏ నెంబర్ కాడ ఆ నెంబర్ని జాగ్రత్తగా మనము బబ్లింగ్ చేయవలసి ఉంటుంది. అలాగే టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ అంటే క్వశ్చన్ పేపర్ మీద మీకు టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ ఉంటుంది. మీకు క్వశ్చన్ పేపర్ మీద ఏదైతే నెంబర్ వస్తుందో అది ఇన్విజిలేటర్ మీకు చెప్తారు. ఆ నెంబర్ని వేసి ఇది కూడా ఈ విధంగా మనము బబ్లింగ్ చేయవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బుక్లెట్ సిరీస్ ఉంటుంది. మీకు ఏదైతే సిరీస్ వస్తుందో ఆ సిరీస్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిలప్ చేసేటప్పుడు పైన హాల్ టికెట్ నెంబర్, టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ వేసిన తర్వాత ఇక్కడ మదర్ నేమ్, మీ మదర్ నేమ్ ఏదైతే హాల్ టికెట్లో ఉంటుందో అది చూసి మదర్ నేమ్, ఫాదర్ నేమ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ రాయాలి, ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ సైన్ ఆఫ్ ఇన్విజిలేటర్ అని ఉంటుంది, ఇన్విజిలేటర్ చేస్తాడు. ఎగ్జామ్ సెంటర్ సీల్ అనేది కూడా ఇన్విజిలేటర్ వేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయే హాఫ్ అన్ అవర్ ముందర ఈ ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫిలప్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మీరు 125 క్వశ్చన్స్ ఉంటాయి. జాగ్రత్తగా ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్కటి మాత్రం 4 ఒక్కదానికి మాత్రమే మనం ఆన్సర్ చేయాలి. ఒకవేళ 3 ఉంటే ఇందులో 3 అనే దానికి మాత్రమే ఆన్సర్ చేయాలి. అంతేగాని డబల్ బబ్లింగ్ చేయటం లేదా సగం సగం బబ్లింగ్ చేయటం లేదా డబల్ బబ్లింగ్ చేయటం అనేది చేయకూడదు. ఒక్కదానికి ఏదైతే ఉందో దానికి మాత్రమే మనము బబ్లింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. 2.5 గంటల సమయంలో మనం 125 బిట్స్ ఏ బిట్ను వదలకుండా మనం ఖచ్చితంగా బబ్లింగ్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఎవరైతే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో దేశవ్యాప్తంగా వాళ్ళందరికీ శ్రీరామ్ అకాడమీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మరొకసారి ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళగలరు. ఆ ఎగ్జామ్లో సక్సెస్ఫుల్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.